కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్ సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని 6 పేజీలతో సుదీర్ఘ లేఖ రాశారు. యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలని సోనియా గాంధీని కోరారు. ప్రియాంక గాంధీ వాద్రాకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అప్పగించాలని ఆయన లేఖలో కోరారు. సచిన్ పైలట్, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, శశి థరూర్ వంటి యువ డైనమిక్ నాయకులను కోర్ లీడర్షిప్లోకి తీసుకురావాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్ రాహుల్ గాంధీపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 3 సంవత్సరాలు ప్రయత్నించినా రాహుల్ను కలవడం సాధ్యం కాలేదన్నారు. వయసు పైబడడంతో మల్లికార్జున ఖర్గేను బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన కోరారు. యువతకు కాంగ్రెస్ పార్టీ చేరువ కావాలంటే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిందేనన్నారు. ఇది తన వ్యక్తిగత ఫిర్యాదు కాదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అని మహమ్మద్ మోక్విమ్ చెప్పుకొచ్చారు. सोनिया गांधी, उनकी सैक्रिफाइस कभी ये भारत वर्ष भूल नहीं पाएगा. राजीव गांधी की हत्या के बाद उन्होंने जिस तरह कांग्रेस का कमान संभाला, कांग्रेस को लड़ाई करके फिर सरकार में लाए, यूपीए गवर्नमेंट बना हमारा. 10 साल के लिए हम गवर्नमेंट में रह के जो रिफॉर्म किए भारतवर्ष का, उसकी मिसाल मतलब सोनिया गांधी की कंट्रीब्यूशन, सैक्रिफाइस सब कुछ था. आज पार्टी को जरूरत है फिर उनकी सलाह की, इसलिए हमने उनको एक लेटर लिखा है कि मैडम सोनिया जी, इस तरह से पार्टी गुजर रहा है और इसमें आपकी सलाह की जरूरत है. नए लीडरशिप को सामने लाना जरूरत है. हमारे आदरणीय एआईसीसी जो मुखिया है श्री मल्लिकार्जुन खड़गे जी, क्योंकि एक छोटा सा नुआपड़ा बाई इलेक्शन एक अलार्मिंग सिचुएशन है कि हमारी वोट गए बार जो हमारा जो कैंडिडेट खड़ा हुआ था इस बार हारा है. उस बार वो 11,000 वोट में हारा था, सेकंड पोजीशन में है कि, और इस बार सेकंड पोजीशन में रहा लेकिन 83,000 वोट से हारा है. तो ये बहुत कंसर्न है, इसलिए मैंने सोनिया जी को लेटर लिखा है. इसमें एक साधारण करने के हिसाब से, जिसके ग्रैंडफादर फ्रीडम फाइटर थे, हमारे भैया कांग्रेस पार्टी के काम करते ही जान तोड़े हैं. हम इस पार्टी को यहाँ पे कटक एक एंटी कांग्रेस सीट था, सरकार में भी कटक में कांग्रेस के एमएलए बन नहीं पा रहे थे. हमने मेहनत करके यहाँ पे कांग्रेस को खड़ा किया. इस बार भी कांग्रेस की एमएलए यहाँ से जीती हुई है सोफिया. तो मेहनत करना, मार्क्सिस्ट से जुड़ना, लोगों से कनेक्ट करना, लोगों के इशू को लेकर लड़ाई करना, ये अगर ठीक से होगा तब कांग्रेस. 2024 లోక్సభ ఎన్నికలు, ఇటీవల ఉప ఎన్నిక సమయంలో ఒడిశాలో కాంగ్రెస్ పరాజయానికి గల కారణాలను కూడా మోక్విమ్ ఎత్తి చూపారు. కాంగ్రెస్ పార్టీలోని సంక్లిష్ట సమస్యలు, నాయకత్వ లోపాలు, వరుస ఎన్నికల ఓటములపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, మాజీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్లపై విమర్శలు చేశారు. ఈ లేఖ తర్వాత మోక్విమ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ప్రతిపాదన మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరణకు గురయ్యారు. లేఖలో పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడం ఇందుకు ప్రధాన కారణం. 2023లో కూడా మోక్విమ్ను నాయకత్వ విమర్శల వల్ల పార్టీ నుండి సస్పెండ్ చేసి మళ్లీ రద్దు చేశారు. మరోవైపు బహిష్కరణ తర్వాత మహమ్మద్ మోక్విమ్ స్పందించారు. పార్టీ బహిష్కరణపై తనకు పశ్చాత్తాపం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేలు కోసమే తాను సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు. భవిష్యత్తులో ఆయన ఏ పార్టీలో చేరతారు లేదా స్వతంత్రంగా కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా ఉంది. 2010వ సంవత్సరం చివరిలో మోక్విమ్ కాంగ్రెస్లో చేరారు. బారాబతి, కటక్ నియోజకవర్గం నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2024వ సంవత్సరంలో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర సేథి చేతిలో ఓడిపోయారు. ఇక మోక్విమ్ రాసిన లేఖ తాజా రాజకీయ చర్చల్లో సంచలనం రేగింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై చర్చను రేకెత్తించింది. ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత సంక్షోభంలో ఉంది. ఇది ముఖ్యంగా సోనియా గాంధీకి రాసిన లేఖతో మరింత బయటపడింది.